ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన కేసులో త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను తిరస్కరించాలని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. విచారణ కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారని జస్టిస్ యశ్వంత్ వర్మను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచిన వీడియోను తొలగించాలని కోర్టును ఆశ్రయించారా అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. కమిటీ విచారణ పూర్తయి నివేదిక విడుదలయ్యే వరకు ఎందుకు వేచి చూశారని జస్టిస్ యశ్వంత్ వర్మ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ను ధర్మాసనం నిలదీసింది. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను పిటిషన్కు జతచేసి ఉండాల్సిందని అభిప్రాయపడింది. పిటిషన్లో పేర్కొన్న ప్రతివాదుల గురించి కపిల్ సిబల్ను ప్రశ్నించింది. ఆర్టికల్ 124 ప్రకారం న్యాయమూర్తులకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేసి చర్చకు పెట్టడానికి వీల్లేదని కపిల్ సిబల్ వాదించారు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో వీడియోను ఉంచడం, మీడియాలో చర్చలు పెట్టడం రాజ్యాంగం ప్రకారం నిషిద్ధమని తెలిపారు. పిటిషన్లో ప్రతివాదుల పేర్లను సరిచేసి ఒక పేజీ బుల్లెట్ పాయింట్లతో తదుపరి విచారణకు రావాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.